మళ్ళీ వస్తా మీ దగ్గరికి, మళ్ళీ వస్తా ప్లీజ్, మళ్ళీ వస్తా మీ దగ్గరికి. యా రవికిరణ్ గారు ఇందాక సుజాత గారు మాట్లాడారు, ఎలా చూడొచ్చు అంటారు ప్లీజ్? ఇప్పుడు టాపిక్ అది కాకపోయినా వారు మహిళల విషయం తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు వారి జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల పట్ల, తల్లుల పట్ల, చెల్లెళ్ళ పట్ల ఎంత గౌరవం ఉంటుందో అనేది వారు చెప్తున్నారు. సరే, వ్యక్తిగత జీవితాల్లో ఆయన వ్యక్తిగత జీవితాల్లో ఎలాగ తల్లి చెల్లిని గౌరవిస్తున్నారో మనం చూస్తున్నాం. అలాగే పాలన కూడా చూస్తే ఎన్సీఆర్బి రికార్డ్ రాజు గారు, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, ఎన్సీఆర్బి గణాంకం ఇది. ఈ గణాంకం ఆన్లైన్ లో ఉంది, ఎవరన్నా వెళ్ళి చూసుకోండి. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మచ్చుతలకు చెప్తాను, 2018 రాజు గారు, 2018లో మహిళల రేపులు అంటే 18 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళ రేపులు 468 అయినాయి. అలాగే పిల్లలు అంటే 18 ఏళ్ళు లోపు 505, వెరసి మొత్తం రేపులు 973. ఇది 2018 సంవత్సరంలో. 2022 జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మహిళల యొక్క రేపులు 627, పిల్లల యొక్క రేపులు 1204, రెండు కలిపితే 1831. అంటే 2018లో 973 అయితే 2022లో 1831, డబుల్ అయిపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు పిల్లలు గౌరవం కదా, మరి ఎందుకు ఆయన హయాంలో డబుల్ వెళ్ళిపోయినాయి? దానికి వారి ఆయన పాలనకి ఏం సమాధానం చెప్తారు? అలాగే మా ప్రభుత్వం వచ్చాక వాళ్ళ సాక్షి పేపర్ డొల్లతనాను మీ ఛానల్ ద్వారా ఇంకోసారి చూపిస్తాను. 21/10/2024 వాళ్ళ పేపర్లో, సాక్షి పేపర్లోనే పతాక శీర్షికలో రాశారు. ఏంటి, 4 మాసాల్లో అంటే 120 రోజుల్లో రాష్ట్రంలో 74 అత్యాచారాలు, అలాగే వేధింపులు, హత్యలు జరిగాయని చెప్పి వాళ్ళ పేపర్లో రాశారు 21/10/2024. మళ్ళీ 2 వారాల తర్వాత రాజుగారు 3/11/2024 రోజా గారు, నారాయణ స్వామి గారు వెళ్ళి ఏం చెప్పారు తెలుసా? 130 రోజుల్లో 130 అత్యాచారాలు, వేధింపులు, హత్యలు జరిగాయి. అంటే 10 రోజుల క్రితం పేపర్లోనేమో 74 అంటారు, 10 రోజుల తర్వాత వచ్చేసి ఆ సంఖ్య మళ్ళీ డబుల్ అయిపోయింది. అంటే ఇటువంటి చెత్త రాతలు, రోత రాతలు, నోటుకొచ్చినటువంటి రాతలు రాసి సంఖ్యలు వేసి ఏదైతే వాళ్ళు సచ్చీలు అని చెప్పుకున్నటువంటి దౌర్భాగ్య స్థితి ఆ పేపర్ కి, ఆ యొక్క నాయకులకే చెల్లింది రాజుగారు. ఇలాగా అబద్ధ ప్రచారాలు. ఒక పక్క మా ప్రభుత్వ హయాంలో ఈ సంవత్సరం మాసంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాని మీద ఎన్ని తగ్గి అత్యాచారాలు, ఎన్ని చాలా దారుణ విషయం రాజు గారు. అత్యాచారాలు కాదు, మహిళల హత్యలు కావచ్చు, అత్యంత దారుణం, జుగుప్సాకరం, అటువంటి వాళ్ళు శిక్ష పడవలసిందే. కానీ ఒక భ్రాంతి కలిగిస్తూ లేని దిశా చట్టాలు ఉన్నాయంటూ, అదేదో దిశా చట్టం తీసుకొచ్చేసాము, మేము తగ్గించేసాము, మీరు ఏదైనా చేస్తారా చెయ్యండి దమ్ముంటే అంటే నవ్వు వస్తుంది. ఏంటి తగ్గించారు? ఏం చట్టం ఉంది? ఎక్కడుందో చట్టం? ఏం తగ్గించారు? మీరు గణాంకాలేమో డబుల్ అయిపోతున్నాయి, మీరు చెప్పే మాటలేమో కోటలు దాటుతున్నాయి. అబద్ధ ప్రచారాలు మానుకోండి. అలాగే పేటిఎం బ్యాచ్ అంటున్నారు, ఇదే వాదన. గతంలో కూడా మనం అదే చూసాం. అమరావతి మహిళల్ని ఏ రకంగా తిట్టారండి, కొట్టారండి, పేటిఎం బ్యాచ్ అన్నారండి. అంటే మహిళల పట్ల నిన్నగాక మొన్న వాళ్ళ ఛానల్లో వాళ్ళ యొక్క మోడరేటర్లు, విశ్లేషకుల పేరుతో ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తులు ఏ రకంగా మాట్లాడతారని అమరావతి మహిళల్ని, ఆ ప్రాంత మహిళల్ని ఆ రకంగా పదాలు ఉపయోగించి చేశారు చూడండి. ఈ రోజు జైల్లో ఉన్నారు. అంటే మహిళల పట్ల ఇప్పుడు ఈ నిన్న పొదిలిదాన్ని కూడా అలాగే పేటిఎం బ్యాచ్ లో మహిళలు సరైన వాళ్ళు కాదు. అంటే ఒక మోసపూరిత దుర్మార్గపు ఆలోచన పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత జీవితంలో నుంచి కింద వరకు, పార్టీ వరకు ఇది దాడులు చేస్తారు. ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై రాళ్లతో, కర్రలతో అత్యంత ఘోరంగా దాడులు చేస్తారు. దాన్ని ప్రజాస్వామ్యంలో భాగం అంటారు, దాన్ని బీపీఎక్కి చేశారంటారు, వాళ్ళందరూ నా ఫ్యాన్స్ అంటారు, చంద్రబాబు నాయుడు రాళ్లతో కొడతారు, ఈ భావ ప్రకటన స్వేచ్ఛలో భాగం అంటారు. ప్రతిపక్షంలో వచ్చినప్పుడు కూడా అదే దాడులు మా మీద. దౌర్భాగ్యం ఏంటంటే రాజు గారు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ రకంగా దాడులు చేశారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చేస్తున్నారు. ఎవరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు కదా, నేను చూడండి ఒకటి ఆ టీవీ ఫైల్లోనో ఎక్కడో రేణుకా చౌదరి అనేటువంటి ఒక తెలంగాణ ఒక నాయకురాలు మాట్లాడింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. మరి ఆవిడ మీద ఏం యాక్షన్ తీసుకున్నారంటే, రేణుకా చౌదరి గారిని ప్రధానమంత్రి గారు స్వయాన మన ప్రధానమంత్రి గారు ముక్కు చెవులు కోసేయాలని చెప్పారు ఆవిడ మాట్లాడిన మాటలకి. ఒకప్పుడు ఒక సందర్భంలో మరి ఆవిడ నోటికి ఇష్టం వచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతుంటే ఆవిడ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు చెప్పండి రవికిరణ్ గారు? అడుగుతున్నాం మేము.
జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత అనుచితంగా మాట్లాడింది. రవికిరణ్ గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం జరిగిపోతుంది, మరి రేణుకా చౌదరి గారు అలా మాట్లాడడం దారుణం కదండి. మహిళల్ని మాట్లాడతాం, మహిళలకు సంబంధించిన అంశాలు మేము మాట్లాడతాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే మాకు బాధేస్తుంది. రవికిరణ్ గారు, మీరు అటువంటి ఉంటే మీరు ఉద్యమించండి, మీరు చట్టపరంగా చర్యలు తీసుకోండి, కోర్టులు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. ముందు మీరు సమాధానం చెప్పండి. అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మా అన్న కాలంలో ధర్మరాజ్యం రాజ్యం మా అన్న రాజ్యంలో మహిళలపై దాడులు జరగలేదు. ఇందాక మీరు చెప్పారు కదా, నేను ఎన్సీఆర్బీ రికార్డు చూపించాను, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో రికార్డు చూపించాను. మరి దానికి సమాధానం చెప్పారు. సుజాత గారి వర్షం మనకు వినపడట్లేదు సార్. సార్ ఒక్క నిమిషం సుజాత గారి వర్షం మనకు అర్థం కావట్లా. సుజాత గారిని మాట్లాడిద్దాం, ఒక్క నిమిషం సుజాత గారిని మాట్లాడిద్దాం. నాకేం వినిపించట్లేదు. ఒక్క నిమిషం సార్, చిన్న గారు ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు మీ ముగ్గురికి సమాధానం చెప్పాల్సి సార్. ఒక్క నిమిషం వినండి ప్లీజ్. దొంతు చిన్న గారు ఒక్క నిమిషం, చిన్న గారు ఆగండి సార్, ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి సార్, ఆగండి సార్. మీ ముగ్గురికి సమాధానం చెప్పాల్సింది వారు. ఒక్క నిమిషం వారి వర్షను విందాం. సుజాత గారి వర్షను జనాల్లో కూడా వెళ్ళాలి కదా. సుజాత గారు మాట్లాడండి. ఒకటండి, నిన్న చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. అంటే అది మొదలు పెట్టారో మొదలు పెట్టలేదో అది ఎవరికి తెలియదు. ఎందుకంటే 2024లో వాళ్ళు అధికారంలోకి వచ్చి జూన్ 12వ తారీఖున అధికారం చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి అమ్మఒడి ఎప్పుడు ఇస్తారా అని ప్రజలందరూ ఎదురు చూశారు. ఎందుకంటే మోసం మీరు అత్యాచారాల గురించి మాట్లాడారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు అత్యాచారాల సంబంధించి ఒక రిపోర్ట్ మీకు ఇచ్చారు, దాని మీద మాట్లాడారు. ఒకటి, ప్రజల ఆశల్ని అమ్ముకుని రాజకీయాలు చేసేటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు. ప్రజల ఆశయాలను తన ఆశయంగా తీసుకునేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రజల ఆశల్ని అమ్ముకుంటున్నారు. ఈ రోజు ఒక పెద్ద చీటర్ అన్నమాట చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు తెచ్చినటువంటి తల్లికి వందనం అనేటువంటిది ఈ పథకాన్ని ఎన్ని రకాల కోతలు కోసి ఈ రోజు అది కూడా ఇంతవరకు అందరికీ వేయలేదు. మళ్ళీ తొలి విడతలో అని చెప్తున్నారు, మళ్ళీ మలి విడత అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క బటన్ తోటి అందరి అకౌంట్ లోకి వెళ్లిపోయేటట్టు చేస్తే అది టెక్నాలజీ అని చెప్పి గొప్పలు చెప్పుకోవటం కాదు. మీరు ఇచ్చిన మాటని ఆ టెక్నాలజీ ఉపయోగించి తెల్లారే పాటిని డబ్బులు మీరు చెప్పిన మాట 15,000 మీరు చేసింది ఈ రోజు మోసం. సమాధానం చెప్పరా ఆవిడ? మరి మీరు కూడా అదే కదా మేడం చెప్పండి. ఒక్క నిమిషం తల్లికి మోసం, బిడ్డకి మోసం. అలాగే రైట్ సుజాత్ గారు. యా ఓకే ఒక నిమిషం యా లక్ష్మీకాంత్ గారు.